ప్రగతిశీల విజన సంఘం జోహార్ భగత్ సింగ్ కు జయప్రదం చేయండి. భగత్ సింగ్ ముచ్చర్ల గ్రామంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ భగత్ సింగ్ కు నివాళులర్పించడం అనేది జరిగింది. ఈ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితోనే ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా యువతరానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో మతోన్మాద పార్టీ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను మొత్తాన్ని కూడా, ప్రజా సంపదల మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి కుట్రలని, చట్టాలను చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశం గురించి మాట్లాడే వాళ్ళందరి మీద కూడా అనేక రకాల కేసులు పెడుతూ, అనేక రకాల కుట్ర కేసులు పెడుతూ, అక్రమంగా నిర్బంధిస్తూ, వాళ్ళని జైళ్ళలో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితులలో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి యువతరంపైనే ఉంది అని చెప్పి ప్రగతిశీల యువజన సంఘంగా పిలుపునిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిరుద్యోగ సమస్య తీవ్రంగా రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల నాడు అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల నాడు వాగ్దానాలకే పరిమితమైనటువంటి పాలకులు ఇలా యువతరాన్ని కానీ, విద్యార్థులను కానీ, ఈ దేశాన్ని కానీ, దేశ ప్రజలను కానీ, రాష్ట్ర ప్రజలను కానీ పట్టించుకునేటువంటి పరిస్థితులలో పాలకులు లేకుండా పోయారు. ఇలా దేశంలో, రాష్ట్రంలో ఇలా డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు, మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా దేశంలో, రాష్ట్రంలో యువత వాళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా ఒక పక్క పెట్టుబడిదారీ వ్యవస్థ, ఒక పక్క సామ్రాజ్యవాదులు వాళ్ళ ఆధిపత్యం కోసం ఇలా యుద్ధాలను చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా పశ్చిమాసియాలో ఇలా యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మారేటువంటి పరిస్థితులు ఇలా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ యుద్ధం మూలంగా ఇలా ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధం మూలంగా ఇలా చమురు ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిత్యావసర సరుకుల ధరలు కూడా రేపు పెరిగేటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పోరాడి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి మీ అందరికీ